ప్రతి ఒక్కరూ మంచి జీవితాన్నే కోరుకుంటారు. ఆ విధంగా జరిగితే దానికి తామే కారణమని అనుకుంటారు. అది కనుక తూర్పు పడమరగా మారి సంతోషం దుఃఖంగా మారితే దైవాన్ని నిందిస్తారు, సమాజాన్ని నిందిస్తారు, వారి తలరాతను నిందించుకుంటారు. ఇదంతా చూస్తే మూర్ఖంగాను, పిచ్చిగాను, కేవలం అర్థం లేనిదానుగాను కనిపిస్తుంది. నిజానికి జీవితం తర్కబద్ధమైనది కాదు. అంటే తర్కానికి కట్టుబడినది కాదు. నీకేది మంచిదో దాన్ని ఇచ్చేవాడు ఉన్నాడు అని ఆధ్యాత్మికంగా వికసించిన వ్యక్తి అంటాడు. మంచిది అంటే అందమైన జీవిత భాగస్వామి, సుఖంగా ఉండే ఇల్లు, బ్యాంకులో డబ్బు అని కాదు. ఇంకా మాట్లాడితే పొలాల్లో చిన్న గుడిసె, దానిలో ఒక సతాయించే వికృతమైన భర్త లేదా భార్య, దారిద్ర్యం కూడా నీకు మంచివే కావచ్చు. తన భార్య తనకివ్వబడిన ఒక గొప్ప వరమని బాబూజీ అంటుండేవారు. ఆమె చాలా కోపిష్టి. కానీ బాబూజీలో ఎంతో సహనాన్ని పెంపొందించుకోవడానికి ఆమె ఉపయోగపడింది. ఆయన యూరోపియన్ అయి ఉంటే పెళ్లి రోజునే ఆమెకు విడాకులిచ్చేసేవారు. ఇది నవ్వాల్సిన విషయం కాదు. మనకు రెండే పద్ధతులున్నాయి. ఒకటి పరిస్థితిని అధిగమించటం, రెండవది దానికి బలి కావటం. అంతే.